బ్రేకింగ్ న్యూస్ కేసీఆర్ తో మరోసారి హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఇద్దరు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే చర్చిస్తున్నట్లుగా సమాచారం. 2 రోజుల క్రితం కూడా హరీష్ రావు ఫామ్ హౌస్ కు వచ్చారు. కేసీఆర్ తో గంటకు పైగా చర్చించారు. ఇవాళ మరోసారి మీటింగ్ అవ్వడం చర్చనీయాంశమైంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అవ్వడం ఇది రెండవసారి. అసలు కేసీఆర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణకు వస్తారా రారా అన్న ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మీట్ అవ్వడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, కాళేశ్వరం 2016లో మొదలుపెట్టి 2020 వరకు పూర్తి చేసి ఆ తర్వాత కూడా ఆ నీటిని విడుదల చేయడం జరిగింది. అంటే ఆ తర్వాత అక్కడ మేడిగడ్డ, తర్వాత పందిళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడం, ఆ తర్వాత పిల్లలు పగులు రావడము, వీటన్నిటిపై ఒక రాష్ట్రం అంటే తర్వాత 2023 ఎలక్షన్స్ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసింది 2024 మేలో. అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు వివిధ ఇంజనీర్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు, కాంట్రాక్టర్ను, ఆ తర్వాత వివిధ విభాగాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక కమిషన్ వాళ్ళ ముందు కూడా ఏమేమి జరిగింది, ఎందుకు కుంగిపోయింది, ఎక్కడ నిర్మాణం చేశారు, అంచనా వ్యయం పెరిగిందా, లేకుంటే అసలు ఎప్పుడు మొదలు పెట్టారనే దానిపై కూడా పూర్తిగా కులంకుశంగా కూడా చర్చించిన తర్వాత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు, అదేవిధంగా ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావుకు అంటే వీళ్ళంతా కూడా ప్రధానంగా ఉన్నారు. దాంతో పాటు ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కూడా జస్టిస్ ఘోష్ వాళ్ళు మాత్రము నోటీసులు జారీ చేశారు, పోస్టర్లకు పంపించారు, నేరు కూడా అందించే అవకాశాలున్నాయి. అంటే వాటిని తీసుకున్న తర్వాత అంటే జూన్ 5 నాడు మాత్రము రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, జూన్ 6 నాడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఆనాడు హరీష్ రావులు కూడా భేటీ కావాలనేది. వాళ్ళకు వచ్చేటప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన నివేదిక కూడా పూర్తిగా తీసుకురావాలి. ఆ రోజు మీరు ప్రణాళిక ఏ విధంగా చేపట్టారనే దాని మీద కూడా వివరాలు అడుగుతామని చెప్పి కూడా నోటీసులో ఉన్న సారాంశం అంటే ఉండొచ్చు అని చెప్పి కూడా వీళ్ళు ప్రధానంగా అంతకుముందు అంటే 2 రోజుల క్రితమే కేసీఆర్ ఫామ్ హౌస్ హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఆనాడు వీళ్ళు వెళ్ళడం జరిగింది. దీంతో పాటు ఈ రోజు మాత్రం హరీష్ రావుతో పాటు ఇంకెవరెవరు కేసీఆర్ ను మీట్ అయ్యారు? ఇందులో కేటీఆర్ పేరు కూడా వినిపిస్తుంది, వాస్తవం ఎంత? అయితే కేటీఆర్ కూడా మరి కాసేపట్లో సిరిసిల్ల ఎమ్మెల్యే, ఆనాడు మంత్రిగా ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి ఉన్న కేటీఆర్ ను కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అతనికి కూడా ఈ రోజు మాత్రం ఇక్కడికి కేసీఆర్ ఫామ్ హౌస్ కు మరి కాసేపట్లో రానున్నట్లు కొంత సమాచారం అయితే వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా ఒకరు నోటీసులు అందుకున్న తర్వాత అందులో ఉన్న సారాంశాన్ని బట్టి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, ఒకవేళ లీగల్ గా వెళ్ళాలా, లేకుంటే ముందు అటెండ్ అయిన తర్వాత లీగల్ నోటీసులు తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఒక ప్రణాళిక ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా వీళ్ళంతా ముందుగా సమావేశం అవుతున్నట్లుగా మనకు కొంత సమాచారం వస్తుంది. నిజంగానే ఆనాడు కూడా ఇరిగేషన్ శాఖలో పనిచేసిన వాళ్ళు ఆ తర్వాత అక్కడ ఉన్న ఇరిగేషన్ ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సిద్దిపేటకు వచ్చిన తర్వాత రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఇలాంటి సాగర్కి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్యేలు కూడా అందులో ఎక్కడెక్కడ భూసేకరణ చేశారో, నిజంగా లోపాలు ఏమైనా జరిగాయా, లోపాలు జరిగితే వాటికి సారాంశం ఏ విధంగా ఉండబోతుంది, దాని మీద చర్చించి ముందుకెళ్ళాలి, ఒక నిర్ణయం ప్రకారం వెళ్తే బాగుంటుందని చెప్పి కూడా వీళ్ళకు సలహా సూచనలు ఇస్తున్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. నేను మొన్న 2 రోజుల క్రితము హరీష్ రావుతో పాటు ఈ రోజు కేటీఆర్ కూడా భేటీ కాబోతున్నారు. అంటే భేటీ అనంతరం సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాత దిశ నిర్దేశం చేసి ముందుకెళ్లాలి అనే ఆలోచనతో మాత్రమే యొక్క భేటీ అవుతున్నట్లుగా మనకు కొంత సమాచారం అయితే వస్తుంది రాధిక. దీంతో పాటు ఎమ్మెల్యేలు కూడా అంటే దాదాపు ఎక్కడ కూడా లూజ్ టాక్ చేయకుండా, ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టినా కానీ, లేకుంటే ఎక్కడన్నా మీడియా వాళ్ళు అడిగినా కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పై ఎవరు కూడా మాట్లాడకుండా ఇలా ముందుకెళ్లాలి, నోటీసుల సారాంశాన్ని బట్టి ఎవరెవరు మాట్లాడాలనే అంశాన్ని కూడా వాళ్ళు పూర్తిగా ఈ సమావేశంలో కొంత నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే మనకు తెలుస్తున్నది. దీంతో పాటు కాళేశ్వరంలో 69,000 కోట్ల నుంచి దాదాపు 84,000 కోట్ల వరకు కూడా వివిధ బ్యాంకుల్లో వీళ్ళు తీసుకొని రుణాలు అంటే బ్యాంకుల ద్వారా తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లుగా ఆనాడు వీళ్ళు అధికారం ఉన్నప్పుడు నివేదిక సమర్పించడం జరిగింది. దాని తర్వాత 97,000 కోట్ల వరకు కూడా అంచనా వ్యయం పెరిగింది. దీంతో ఎన్ని కోట్ల ఏమన్నా అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నాయా, లేకుంటే నిజంగా మేడిగడ్డ కాళేశ్వరం దగ్గర ఎక్కడ ప్రణాళిక ప్రకారంగా ముందుకు మార్చారా, కొన్ని చోట్లకు కూడా అక్కడ ఏర్పడుతున్న సమయానుకూలంగా ఉత్పన్నమవుతున్న సాంకేతిక పరిజ్ఞానం అంటే సమస్యలు తీసుకొని కొన్ని చోట్ల మార్పులు జరిగాయని చెప్పి కూడా వాటికి ముందు వెళ్ళాలనే ఆలోచనతో కొంత నిర్ణయం తీసుకున్నట్లుగా నిర్ణయం తీసుకునే విధంగా కూడా అంతా ప్లాన్ చేసుకుంటున్నట్లు కొంత సమాచారం అవుతుంది. నిజంగానే దీన్ని చూస్తే దాదాపు అంచనా వ్యయం పెరిగినా కానీ ఒకవేళ తొందరగా ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు అంటే ఇప్పుడు దేశంలోనే మొదటిసారి అని చెప్పి తెలిసింది. ఇప్పుడు నిజంగానే 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ప్రాజెక్టు ముందుకెళ్ళింది. కానీ అతి తొందరగా నిర్మాణ ప్రాజెక్టు అయింది. ఇందులో లోపాల వల్ల కూలిపోయిందా, లేకుంటే ఇంకేమైనా సాంకేతిక సమస్యల వల్ల ఇటువంటి సమస్య తలెత్తిందని కూడా దానికి కూడా ఆన్సర్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాధిక.
థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే చర్చిస్తున్నట్లుగా అయితే సమాచారం. 2 రోజుల క్రితం కూడా వీరు మళ్ళీ మీట్ అయ్యారు. అయితే కేసీఆర్ తో గంటకు పైగా చర్చించారు. అప్పుడు ఇవాళ కూడా మరోసారి మీటింగ్ అవ్వడం చర్చనీయాంశం.